హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే దగ్గరలో నందిగామ ఊళ్ళోకి రావాలండి. రోడ్డు హైవే మీద అయితే కాదు, మార్కెట్ ఊళ్ళోకి బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. టైమింగ్ వచ్చేసి ఈ మార్కెట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 10 వరకు జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్తున్నారు. మార్నింగ్ మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది అంటారు, కానీ 10-10:30 అయ్యేసరికి మార్కెట్ లో ఏమీ ఉండవండి. ఇక్కడ వచ్చేసి చాలా చిన్న మార్కెట్ అన్నమాట, పెద్ద మార్కెట్ కాదు. 11 ఆ లోపలనే మొత్తం కూడా అయిపోతాయి, పెద్దగా ఏమీ ఉండవు. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం 7 నుంచి 8 మధ్యలో మార్కెట్ లో ఉండేటట్లుగా రండి. ఓకే, నిన్న లైవ్ చేద్దాము అని అనుకుంటున్నా, అంటే చాలా మంది నందిగామ మార్కెట్ లైవ్ తీయమని చెప్పారు. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తానండి లైవ్. నేను ఇంటి దగ్గర ఏం ప్రిపేర్ అవ్వలేదు, లైవ్ అవన్నీ సెట్టింగ్స్ కనుక ఏం చేసుకోలేదు. ఇక్కడ మార్కెట్కి వచ్చాక అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా లైవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం కుదిరితే మట్టి ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటున్నా. కాకపోతే దానికి మనం అంత ప్రొఫెషన్ కాదు కదా, కొంచెం సెట్టింగ్స్ అవి చేసుకోవాలి. ఇక్కడ కుదరట్లే నాకు, అందుకనే ఇంటికాడ అన్ని సెట్ చేసుకొని నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ మార్కెట్ లో మేకపోతులు వచ్చేసింది. మేకపోతుల విషయానికి వస్తే ఈ వారం అయితే మేకపోతులు బాగా వచ్చాయి, బేరాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ మార్కెట్ లో చూసినా మేకపోతులు నిన్న ఇదేంది శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా, చూడండి. కట్ట వచ్చేసి బేరం జరుగుతుందండి, చాలా చోట్ల బేరాలే జరుగుతున్నాయి. 1-2 పట్టుకుంటున్నారు. వాళ్ళ రేట్లు ఎవరు చెప్పేటట్టు ఏం లేరే. అమ్మావా? అక్కడ ఉన్నాయి, అయిపోయినాయా? ఎంత కమ్మినవయ్యి జత? ఇవి ఎంత చెప్తున్నా? ఇవి మరి అట్లంటే అర్థ అనుకోక ఎంత ఇదంతా జత 28,000 చెప్పారంట. నవ్వుకువేంది అని అంటే మరి అట్టే అనిపించింది. నవ్వకి ఏం చేస్తారు చెప్పు? ఎంత అయ్యి? అక్కడ ఉన్న పోతులు 3 ఆ 3 కలిపి 28,500. వాళ్ళు పోతారులే. ఈ 3 28,500 అంటండి అమ్మినాయి. ఈ జత మట్టికి ఏం చెప్పిండు? ఈ జత ఎంత రేటు చెప్పిండు? 20,000 చెప్పారంట. అయ్యి 28,000 అయ్యి అని చెప్పారు. ఈ అయితే జత 20,000 చెప్తున్నారు. అది అక్కడ ఒక 2-3 పోతులు పట్టుకున్నారు వాళ్ళు. ఇందులో బేరం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అక్కడ పెద్ద పోతులు బేరం జరుగుతుంది. ఎవరి చిన్న మీయా? ఎన్ని తెచ్చారు ఈ వారం? 32 తెచ్చింది. అమ్మినవా? ఈ మార్కెట్ లో ఏమి అమ్మలేదు. నిన్న నందిగా మైలవరం మార్కెట్ లో. ఇప్పుడు ఇందులో ఒకటి కూడా అమ్మలేదా? ఎంత చెప్తున్నావు? ఒక్కొక్కటి 10. జత 20,000గా చెప్తున్నారండి. చెప్పడం ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. వీళ్ళిద్దరా మనుషుల్ని చూపించట్లేదు అంటున్నారు అందరు, అందుకోసం నేను మనుషులు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పోతులు బేరం జరుగుతుంది, పెద్ద పోతులు. ఎంత చెప్పారో ఏమో చూడాలి. 60కి అడుగుతున్నారా? నువ్వు 75 చెప్పినవా? 75,000 చెప్పారంట ఈ 2 పోతులు కలిపి. వాళ్ళేమో 60,000కి అడిగారు. ఇంకేమన్నా పైకి వెళ్ళిద్దేమో చూడాలి. ఇక్కడ ఈ 2 మేకపోతులు సేల్స్ జరుగుతుంది. అలా 2 కొన్నారు కానీ రేట్లు చెప్పట్లేదు.
వీళ్ళకి ఇక్కడ అడుగుదాం రేట్లు. ఇక్కడ బేరమే జరుగుతుంది. ఈ పోత సేల్స్ అయిపోయిందండి. ఎంత కొన్నారు? ఆ పోత ఎంత కొన్నారండి? ఇది 13,000. ఇదైతే 13,000కి కొన్నారంట వీళ్ళు. వాళ్ళు అడుగుతున్నారా ఇప్పుడు? వాళ్ళు అడుగుతున్నారా? ఎన్ని ఉన్నాయి ఇవి? ఇటేపు రండి ఆ టేపు ఉంది కనిపిస్తుంది. 8. ఎంత చెప్పారు? 25. జత 23కి అయితే ఇచ్చేస్తారా? ఎవరన్నా అడిగారా తమ్ముడు? కట్ట అడిగారా? ఎంతకు అడిగారు? ఎన్ని ఉన్నాయి? 8. 8 మేకపోతులు ఉన్నాయంటండి. ఇవి వచ్చేసి జత 25,000 చెప్తున్నారు. చెప్పడం 23,000కి అడిగారంట. 23.5 అయితే మొత్తం ఇచ్చేస్తా అంటున్నాడు తమ్ముడు వచ్చేసి. 18 జత. ఇవి 2 వచ్చేసి జత 18,000కి కొన్నారంట. ఏ ఊరు నుంచి వచ్చారు తమ్ముడు? లక్ష్మీపురం. కొనుక్కున్న అబ్బాయికి అడిగి పోయి ఎవరు ఎంత చెప్పారని అంటే 31 చెప్పాను అంటున్నాడు ఆయన. వచ్చేసి ఒక 6 మేకపోతులు ఉన్నాయి. ఎంత చెప్పారు బాబాయ్ ఇవి? ఇది ఒక్కటే 13.5 అడుగుతున్నారు. ఇది ఒక్కటి 13.5కి అడుగుతున్నా. ఎంత చెప్పారు? మీరు ఎంత చెప్పారు? 14 చెప్పా. 1000 రూపాయలు తేడా. 14,500కి ఇది ఒక్కటి అడుగుతున్నారంట. 13,500కి 14,500 చెప్పారు. ఇవాళ మార్కెట్ రేస్ గా ఉన్నట్టుందిగా కదా. చాలా మంది వచ్చారు. మీ రోజులే ఇప్పుడు ఇక మొత్తం. ఇక్కడ వచ్చేసి పెద్ద మేకపోతుంది. ఎవరిది? మీదే బాబాయ్. ఎంత చెప్పారు అది? 22,000. 22,000 చెప్పారంటండి ఒకటి. అడిగారు 18,500. 22,000 చెప్తే 18,500కి అడుగుతున్నారంటండి. ఇది వచ్చేసి మేకపోతు. ఇక్కడ బేరం జరుగుతుంది. అది అయిపోయింది. ఎన్ని తీసుకున్నారండి? 3. అబ్బాయిగా ఒకటి కొన్న. ఎంత కొన్నారు? 3 కలిపి 56,000. 6 మేకపోతుల్లో 3 మేకపోతులు ఇస్తున్నారంట. పెద్ద మేకపోతులు పోయి నన్ను ఈ 3 మేకపోతులు వచ్చేసి 56,000 లెక్క వాళ్ళు కొన్నారు. ఇంకా పూర్తిగా అడుగుదాము అని అన్నా కూడా కుదరట్లేదండి. అసలు జనాలలో కరెక్ట్ సమాధానాలు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదా. ఇంతమంది బేరానికి వస్తే వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకనే నేను పూర్తిగా అడగట్లేను. చెప్పు. ఎవరు వచ్చారు బేరానికి? 32,000కి. ఈ 2 వచ్చేసి 35,000 చెప్పారంట. 32,000కి అడుగుతున్నారని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర మేకపోతులు ఎప్పుడు ఉంటాయంట. నా నెంబర్ చెప్పండి కొద్దిగా అంటున్నారు. చెప్పండి. 99 499 155 16. ఎప్పుడు నాగపూర్ మేకపోతులు ఉంటాయంట. నాటు మేకపోతులు ఎప్పుడు మేకపోతులు ఉంటాయంట వీళ్ళ దగ్గర వచ్చేసి. ఎప్పుడైనా 20 శాలరీలకు తక్కువ ఉండవని చెప్తున్నారు. శ్రీను అంట ఆయన పేరు. ఇదైతే 36,000 చెప్పినాం అంతే కదా. అయితే 36,000 చెప్పారు. అదో అక్కడ కూడా బేరం జరుగుతుంది. ఈ 2 40,000. ఎంత చెప్పారు వాళ్ళు? 50,000 చెప్పారు. అంత సీన్ లేదు. నిజం చెప్పాబాయ్. 40,000 చెప్పారు. 40,000 వాళ్ళు చెప్పారు. 35,000కి కొన్నారు. ఈ 2 మేకపోతులు వచ్చేసి 35,000కి కొనుక్కున్నారు వాళ్ళు. మా ఊరు పక్కనేగా నిదానపురం. మా దెందుకూరు. నిదానపురం నుంచి వచ్చారంట ఆ బాబాయ్ వాళ్ళు. దెందుకూరే మాది. ఇక్కడ వచ్చేసి ఒక 3 మేకపోతులు కొనుక్కున్నారంట.
ఎంత కొన్నారండి? 40. మూడు కలిపి 40,000 కొన్నారంట వీళ్ళు. ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం? 50,000. 50,000 చెప్తే 40,000కి ఈ 3 అయిపోయినాయి అని చెప్పారు. ఇంకా వచ్చేసి ఇవాళ మార్కెట్ లో మొత్తం కొనుగోలు తప్ప కొన్నయేనండి. ఇక కొన్నయే ఎక్కువగా చూపిస్తున్నా. ఇక్కడ ఏడు గోపి ఏడిపోయింది. ఈ గోపి రేట్ అడిగే టైంకి పోతాడే. తిన్నా కూడా పోయింది. ఎంత చెప్పినావు తమ్ముడు ఈ రెండు? మరి నువ్వెందుకు పట్టుకున్నా? మీ డాడీ బయటకు వెళ్ళాడా? ఎవరి నీయేనా? మీ మామయ్యలేయా? బాబుకి తెలియదంట రేపు అడుగుదామంటే. ఇటు అడుగుదాం. ఇక్కడ కూడా బేరం జరుగుతుంది. 3 మేకపోతులు. ఇక్కడ వచ్చేసి 7 మేకపోతులు ఉన్నాయి. ఈ మేకపోతులు ఎన్ని తెచ్చారు? మొత్తం 10 మేకపోతులు తెచ్చారా? 10 మేకపోతులు తీసుకొచ్చారంట. 2 అమ్మింది? 3? 2 మేకపోతులు అమ్మారని చెప్తున్నారు. ఈ సైజులేనా? పెద్దవి. ఎంతకు అమ్మారు? 29,000. జత వచ్చేసి 29,000 లెక్క అమ్మారంటే. ఈ రేట్ చెప్తున్నారు. ఒక్కొక్కటి 12,000. అంటే జత 25,000. ఒక్కొక్కటి 12,500 చెప్పారండి. జత వచ్చేసి 25,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. ఇవాళ మార్కెట్ ఎట్లుందండి? రేజ్గా ఉంది. ఇవాళ బాగానే ఉంది మార్కెట్. కొనుగోళ్ళు అయితే బాగా జరుగుతున్నాయండి. అదిగోండి. అసలు నాకు నడవడానికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రేట్లు కూడా అంత స్పీడ్గా ఎవరు చెప్పలేదు. ఏదో మామూలుగా చూపించా. కొన్ని అయితే కొనుగోళ్ళు జరిగిపోయాయి. చూడండి, ఎక్కడ చూసినా కూడా కొనుగోళ్ళు. అందరూ బేరాల మీదే ఉన్నారు. అందుకే పెద్దగా ఎవరు చెప్పలేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.